న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు జై భారత్ పార్టీ పెనమలూరు నియోజకవర్గం కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ సిబిఐ జెడి జై భారత్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ అంగరంగ వైభవంగా డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికిన పెనమలూరు నియోజకవర్గం జై భారత్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి లంకదాస్. కామెంట్స్. జెడి ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే ఎర్రచందనం, టేకు మొక్కలు పెంచి ఆడపిల్ల పెళ్లి టయానికి కానుకగా ఇస్తాం. మగ పిల్లవాడు చదువుకి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. గంజాయికి, మత్తు పదార్థాలకి బానిసవ్వకుండా చూస్తాం. ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం మా పార్టీకి చేతకాదు. గౌరవంగా సంపాదించుకునే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తాం. మీ కష్టాన్ని దోచుకుని, మీరు కట్టిన పన్నులను దోచుకుని, మీకు ఉచిత పథకాలు ఇస్తున్న ఈ ప్రభుత్వాలకు ఓటు వేయొద్దు. జై భారత్ పార్టీ గుర్తు టార్చ్ లైట్. రాష్ట్రానికి పట్టిన చీకటిని తొలగించి వెలుగులోకి తీసుకువచ్చే గుర్తు ఈ టార్చ్ లైట్. జెడి అవినీతి లేని పార్టీలో నాకు సీటు దక్కటం ఎంతో గర్వకారణం. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద మేనిఫెస్టో రూపొందించి మా సంతకాలు చేసి ప్రజలకు పంచుతాం. దాస్ ఒకవేళ ఓటు వేసిన ప్రజలు మోసపోయామని తెలిస్తే మాపైన ఈ స్టాంప్ పేపర్ చూపించి కేసు నమోదు చేయవచ్చు. లంకాదాస్ బీజేపీకి ఓటు వేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పాతాళానికి చేరుకున్నట్టే. ఎవరూ చేయని మోసం ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ చేసింది. పోతిన రామారావు. చిన్న చిన్న గ్రామాల్లో గంజాయి వచ్చేసింది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ సులభంగా వచ్చే డబ్బుకు ఇక్కడ పనిచేసేవాళ్లు, కొంతమంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఆ ర్యాకెట్ లో ఉన్నారు. వాళ్ళందరూ ఈ డబ్బు సంపాదించుకొని యువతరం ఏమైనా పర్వాలేదు, తర్వాత వాళ్ళు ఏమైనా పర్వాలేదు, వాళ్లతో మాకు సంబంధం లేదు, మాకు డబ్బు కావాలి అన్న ధోరణిలో ఉన్న వాళ్ళను వాళ్ళు ఉండాలా పోవాలా? మీరే ఆలోచించండి. ఎమ్మెల్యేలు ప్రతిరోజు ఏం చేశాము అన్నది మీకు వాళ్ళ కంప్యూటర్లో పెడతారు, మీ మొబైల్లో చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రులు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తారు. 10 కిలోమీటర్లు వెళ్లాలన్నా కూడా హెలికాప్టర్. అక్కడ మా అరకు, పాడేరు ఇక్కడ చూస్తే ఇంకా మహిళలకు ఎవరైనా డెలివరీ చేయాలంటే వాళ్ళని ఇంకా 25 కిలోమీటర్లు మంచంలో కట్టేసి వాళ్ళని తీసుకొస్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ, తెలుగుదేశం, జనసేన ఏ విధంగా 2014వ సంవత్సరంలో వాళ్ళు కలిశారో ఆ విధంగా మళ్ళా వాళ్ళు కలిశారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేస్తారనేది ఏమీ చెప్పలేదు. ఈ కూటమి కలిసిన తర్వాత చిలకలూరుపేటలో ఒక సభ పెట్టారు. ఆ సభలో ఏం చెప్పారు? ఏమీ చెప్పలేదు. ఎవరు ఏమీ మాట్లాడలేదు. తెలుగుదేశం, జనసేన నాయకులు, మోడీ గారు